ఈ వీడియోలో సీ, లుక్, వాచ్ ఈ మూడింటి మధ్య ఉండే డిఫరెన్స్ను తెలుసుకుందాం. ఈ మూడింటికి మీనింగ్ ఒక్కటే, చూడడం అని. అయితే సీను ఎప్పుడు ఉపయోగించాలి, లుక్ను ఎప్పుడు ఉపయోగించాలి, అలాగే వాచ్ను ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీ, లుక్, వాచ్ మూడింటికి మీనింగ్ ఒకటే, చూడడం. ఇప్పుడు ఈ మూడింటికి వెర్బ్ ఫామ్స్ చూద్దాం. సి అనే వెర్బ్ యొక్క V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ సి, V2 అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ సా, V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ సీన్. అలాగే లుక్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ లుక్, సెకండ్ ఫామ్ లుక్డ్, థర్డ్ ఫామ్ లుక్డ్. అదేవిధంగా వాచ్ అనే వెర్బ్కి వాచ్, వాచ్డ్, వాచ్డ్. మొదటగా మనం సీను ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వి యూజ్ సీ వెన్ సంథింగ్ కమ్స్ ఇంటూ అవర్ విజన్ న్యాచురలీ వితౌట్ ఎఫర్ట్. సహజంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఏదైనా కనిపించినప్పుడు మనం సీను ఉపయోగిస్తాం. సహజంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఏదైనా కనిపించినప్పుడు మనం సీను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ సా అ కార్ అవుట్ సైడ్ మై హౌస్ అంటే నేను నా ఇంటి బయట ఒక కారును చూశాను. నేను నా ఇంటి బయట ఒక కారును చూశాను అంటే సహజంగా నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా అది నాకు కనిపించింది అని. షీ సా అ బటర్ఫ్లై ఇన్ ద పార్క్ అంటే ఆమె పార్క్లో ఒక సీతాకోక చిలుకను చూసింది. ఇక్కడ కూడా ఆమె సహజంగా చూసింది, ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇటువంటి సందర్భాల్లో మనం సీను ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం లుక్ను ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. వి యూజ్ లుక్ వెన్ వి ఫోకస్ అవర్ ఐస్ ఆన్ సంథింగ్ డెలిబరేట్లీ అంటే మన దృష్టిని ఉద్దేశపూర్వకంగా దేనిపైన అయినా కేంద్రీకరించినప్పుడు లుక్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డును చూడండి. అంటే సహజంగా లేదా అప్రయత్నంగా కాకుండా ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా బ్లాక్ బోర్డును చూడండి అని. లుక్ అట్ ద క్యాట్ ఆన్ ద వాల్ అంటే గోడ మీద ఉన్న పిల్లిని చూడండి. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా గోడ మీద ఉన్న పిల్లిని చూడండి అని అడగాల్సి వచ్చినప్పుడు మనం లుక్ ఎట్ ద క్యాట్ ఆన్ ద వాల్ అని చెప్తాం. లుక్ ఎట్ ద క్యాట్ ఆన్ ద వాల్ గోడ మీద ఉన్న పిల్లిని చూడండి అంటే ఉద్దేశపూర్వకంగా చూడండి అని. ఇలాంటి సందర్భాల్లో మనం లుక్ను ఉపయోగిస్తాం. దేనిపైన అయినా ఉద్దేశపూర్వకంగా మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు లుక్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం వాచ్ను ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. వి యూజ్ వాచ్ వెన్ వి అబ్జర్వ్ సంథింగ్ కేర్ఫుల్లీ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం దేనినైనా కొంతకాలం పాటు శ్రద్ధగా గమనించినప్పుడు వాచ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టు వాచ్
ద సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్. అంటే నేను ఉదయం సూర్యోదయాన్ని చూడడం ఇష్టపడతాను. నేను ఉదయం సూర్యోదయాన్ని చూడడం ఇష్టపడతాను. వి వాచ్ టీవీ ఎవ్రీ ఈవినింగ్. అంటే మేము ప్రతి సాయంత్రం టీవీ చూస్తాము. ఈ విధంగా మనం దేనినైనా కొంతకాలం పాటు శ్రద్ధగా గమనించినప్పుడు వాచ్ను ఉపయోగిస్తాం. ఈ మూడింటికి ఉండే డిఫరెన్స్ను మరొకసారి చూద్దాం. సి అంటే ప్యాసివ్ విజన్, అంటే యాక్టివ్గా కాకుండా, అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా మనకు కనిపించడం. ఐ సా అ కార్ అవుట్ సైడ్, అంటే నేను బయట ఒక కారును చూశాను. అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండా సహజంగా అది నాకు కనిపించింది. లుక్ ఇంటెన్షనల్ ఫోకస్, అంటే ఉద్దేశపూర్వకంగా దృష్టిని కేంద్రీకరించడం. లుక్ ఎట్ ద బోర్డ్, అంటే ఇక్కడ ఏదో అప్రయత్నంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా చూడండి అని చెప్పడం. వాచ్ అబ్జర్వింగ్ సంథింగ్ మూవింగ్, అంటే కదులుతూ ఉన్నదాన్ని చూడడం. వాచ్ ద క్రికెట్ మ్యాచ్, అంటే క్రికెట్ మ్యాచ్ను చూడండి అని. అంటే ఇక్కడ కదులుతూ ఉండే ఆ దృశ్యాలను కొంతకాలం పాటు చూడడం అన్నమాట. సో ఇది సి, లుక్ మరియు వాచ్ల మధ్య ఉండే డిఫరెన్స్.